భరద్వాజ గారు ఈ గ్లోబ్ ట్రాటర్ ఆ సినిమా సంబంధించి ఈ సాయంత్రం ఈవెంట్ ఉంది, ఈవెంట్ జరుగుతుంది. దానికి సంబంధించి ఏది వచ్చినా కానీ ట్రోల్ చేసేస్తున్నారు విపరీతంగా. ఈవెంట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక క్యూరియాసిటీ. మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుంది అది కూడా ఏమైనా ట్రోల్కి గురి అవుతుందని ఫ్యాన్స్ అభిమానులు ఎగరిగా వెయిట్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రాది ట్రోల్ చేస్తున్నారు కంపేర్ చేస్తూ. ఎందుకంటే గతంలో రాజమౌళి చేసిన హీరోయిన్స్ ఫోటోలన్నీ పెట్టి కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు లుక్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒక క్యూరియాసిటీ. అంటే ప్రియాంక చోప్రా కానీ ఇవన్నీ ట్రోలింగ్ వెనకాల ఇదేం కొత్త ఏం కాదు. బాహుబలి టైం నుంచి ఉంది ఇది, అంతకు ముందు నుంచి కూడా ఉంది. బాహుబలి టైంలో కొంచెం పెరిగింది, RRR కూడా నడిచింది. ఇప్పుడు ఈ సినిమా మీద కూడా అలాంటివి నడవటం అనేది సహజం. దాని గురించి సీరియస్గా పట్టించుకోనక్కర్లేదు. అంటే ఇప్పుడు ఆ నదిలో నుంచి పిల్లవాడిని ఇలా పట్టుకున్నటువంటి షార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడెక్కడ నుంచి రెఫరెన్స్లు ఉన్నాయో కూడా ఫొటోస్తో సహా పెట్టి నడిపారు ఆ రోజుల్లో. అలాంటివి జరుగుతాయి సహజంగా. అంటే ప్రస్తుతం దేన్నైనా సరే ఎవరు ఎక్కడి నుంచి తీసుకున్నా కానీ, ఇన్స్పిరేషన్ అయినా కానీ, ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక ఫోటో పెట్టి అక్కడి నుంచి సోర్స్ వెతికే అవకాశం దొరికింది ఇప్పుడు. ఆ దొరికిన అవకాశాన్ని వినియోగించుకుని దాడులు కూడా ఆ లెవెల్లో చేసేస్తున్నారు. దాన్ని పట్టించుకోనక్కర్లేదు. సినిమా థియేటర్లో మీరు ఏ ఎమోషన్ని ఆడియన్స్లో కలిగించారు అనేది మీ సినిమా విజయం డిసైడ్ చేస్తుంది. అదే డిసైడ్ చేసింది బాహుబలి విజయాన్ని. ఇవేవి అడ్డుకోలేదు కదా, ఈ కంపారిజన్స్ ఏవి ముట్టుకోలేదు. అది 1800 కోట్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసి ఒక రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ఈ సినిమా మీద జరుగుతున్నటువంటి ట్రోల్ కూడా అలాగే నడుస్తుంది. కాబట్టి దీన్ని సీరియస్గా పట్టించుకోనక్కర్లేదు. వీళ్ళ లుక్స్ మీద వస్తున్న కంపారిజన్స్, అలాగే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆవిడ చీర కట్టుకున్నారేమిటి, ఇది గ్లోబల్ సినిమా కదా, ప్రియాంక చోప్రా రివాల్వర్ పట్టుకుని ఇలా దూకుతున్నటువంటి షాటు, ఎన్ని జరిగినప్పటికీ ఇదంతా సినిమా మీద ఒక క్యూరియాసిటీ నింపేటువంటి ప్రయత్నంగానే చూస్తాను నేను. ఓకే, అంతకుమించి ఇదేదో సినిమా థియేటర్లోకి వెళ్ళే ప్రేక్షకులను అడ్డుకుంటుందని అయితే అనుకోవట్లేదు. అది సాధ్యం కాని వ్యవహారం. అంటే వీటన్నిటినీ దాటి బియాండ్ ఆయన ఇమేజ్ వెళ్ళిపోయి ఉంది, ఆయన క్యూరియాసిటీ వెళ్ళిపోయింది. ఆయన సినిమా రిలీజ్ అయితే కనీసం థియేటర్ దగ్గరికి వెళ్ళకపోవడం తప్పు అనే పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఆడియన్స్లో ఒక ఫీలింగ్ వచ్చేసింది. సో ఇప్పుడు అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. కానీ ఒక క్యూరియాసిటీ ఉంది, ఈరోజు జరుగుతున్నటువంటి ఈవెంట్ అసలు ఏమిటి అంటే రాజమౌళి గారు ఒక వీడియో ద్వారా చాలా ప్రికాషన్స్ చెప్పాడు. అంటే జనరల్గా ఈవెంట్స్ జరిగేటువంటి చాలా గందరగోళాలు, అభిమానులు పర్టికులర్గా చేసేటువంటి గందరగోళాల మధ్య కొన్ని ఈవెంట్స్ క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలు చూసాం మనం. అవును, దేవరకి జరిగిందిగా, దేవరకి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వద్దు మనకి. మనం సుహృద్భావపూరితమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరంగా మన ఈవెంట్ను జరుపుకుందాం. పైగా ఇక్కడికి వచ్చేటువంటి గెస్టులు ఎవరు అనేది ఇప్పటిదాకా రివీల్ చేయలేదు. అవును, అది వాస్తవం, రివీల్ చేయలేదు. అది చాలా గుంభనగా ఉంచారు, హోల్డ్ చేసి పెట్టారు ఆ న్యూస్ని. ఆల్రెడీ ఒక ప్రచారం అయితే జేమ్స్ కెమెరూన్ వస్తున్నాడు, ఆయనతోనే టైటిల్ రివీల్ చేయించబోతున్నారు అనే ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తోంది. ఇప్పటి వరకు ఆయన ఇక్కడికి వచ్చిన విషయం కానీ, లేకపోతే ఆయన అక్కడికి వెడుతున్న విషయం కానీ అక్కడ అధికారికంగా కన్ఫర్మేషన్లు లేవు. అయితే ఈ ఈవెంట్కి సంబంధించి రాజమౌళి ప్రత్యేకంగా అందరికీ ప్రికాషన్స్ చెప్పడం చూస్తే ఎవరో చాలా పెద్దవాళ్ళు వస్తున్నారు అనేది అయితే అర్థమవుతోంది. కాబట్టి ఇంత ఇంటెన్షనల్గా చెప్తున్నాడంటే అక్కడ వచ్చేటువంటి వాళ్ళ స్థాయి ఏమిటి అనే దాని మీద మళ్ళీ ఒక కొత్త స్పెక్యులేషన్ మొదలైంది ఇప్పుడు ఆయన వీడియో రిలీజ్ చేసిన తర్వాత. కథకి సంబంధించి ఏదైనా ఒక కీలకమైన లైన్ ఏదైనా చెప్తారా? లైన్ ఆల్రెడీ చాలా కాలం క్రితమే ఆయన రివీల్ చేశాడు విజేంద్ర ప్రసాద్ గారు. ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత మనకి వీళ్ళు చెప్తున్నటువంటి ఈ హాలీవుడ్ లెవెల్ టైటిల్ ఒకటి బయటకు వచ్చింది కదా, గ్లోబ్ ట్రాటర్ అని. అంటే ఏమిటది? ప్రపంచ సంచారి అనే, ఆ ప్రపంచ సంచారి అనే పేరుతో ఆల్రెడీ ఒక పాట కూడా వచ్చేసింది. పాట బయటకు వదిలేదు, శృతి హాసన్ పాడింది. శృతి హాసన్ పాడినటువంటి పాట బయటకు వచ్చింది కీరవాణి గారి నాయకత్వంలో. ఆ పాట ద్వారా నిజానికి అది టైటిల్ సాంగ్ గాను, హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేసేటువంటి పాటగాను అనిపించింది. టోటల్గా ఆ ఎలిమెంట్సే ఉన్నాయి దానిలో.
మృత్యువుని ఎదుర్కొనేవాడా, ఈ విశేషణాలతో కూడినటువంటి సాహిత్యం ఉంది. లేదు ఒక చిన్న గ్లిమ్స్ ఏదైనా వదిలే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? దీనికి సంబంధించి రకరకాల అంచనాలు, ఎవరి అంచనాల్లో వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా రాజమౌళి ఏం చెప్పబోతున్నాడు, స్టోరీ చెప్తారా లేదా బయటకు అనేది. అంటే ఆయన చాలా సందర్భాల్లో కథ ఇది, ఈ కథని నేను తెర మీద ఎలా చూపిస్తానో చూడాలనుకుంటే రండి థియేటర్కి అదే అని ఛాలెంజ్ చేసి హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. పర్టికులర్గా ఆయన మొదటి సినిమా నుంచి చేస్తున్నాడు. మొదటి సినిమా కాదు, తర్వాత రెండో సినిమా దగ్గర నుంచి అదే నడుస్తుంది. సింహాద్రి దగ్గర నుంచి. సింహాద్రి ఆయన అవుట్లైన్ చెప్పేశాడు ముందే. అదే చెప్పి ఈ పాయింట్ మీద సినిమా ఉంటుంది, మీరు థియేటర్కి వచ్చి చూడండి అని. ఆ పద్ధతి దాదాపు RRR వరకు కొనసాగింది. ఏదేమైనా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈరోజు జరగబోతున్నటువంటి ఈవెంట్ అంతిమంగా లోపలికి వెళ్ళి అది అయిన తర్వాత బయటకు వచ్చి రివ్యూ చేయటమే తప్ప. అంటే ఒకటి అది స్ట్రీమింగ్ ఉందిగా, స్ట్రీమింగ్ బయటికి. అవును, స్ట్రీమింగ్ కూడా వాళ్ళు బిజినెస్ చేశారు, వ్యాపారం మొదలైంది. హాట్స్టార్, అవును, హాట్స్టార్కి వాళ్ళు రైట్స్ ఇచ్చేశారు, జియో హాట్స్టార్. అలాగే నెమ్మదిగా శాటిలైట్ రైట్స్, ఇలా వ్యాపారం మొదలైంది సినిమాకి సంబంధించి. ఈ వ్యాపారం మొదలైంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఏదో కీలక విషయం అయితే చెప్తారు. వస్తున్నటువంటి గెస్టులు కూడా చాలా పెద్దవాళ్లే ఉండే అవకాశం ఉంది. అందుకనే ఆయన అన్ని ప్రికాషన్స్ చెప్పాడు. సో ఈవినింగ్ అది అయిపోయిన తర్వాత దాన్ని రివ్యూ చేస్తూ కూర్చుని మాట్లాడుకోవడం తప్ప ఇప్పుడు దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం కష్టం. ఓకే, థ్యాంక్ యూ.